తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కలిసి ఆహ్వానించారు. మంత్రితో పాటు యువజన సర్వీసులు, పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె నిఖిల, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు కలిశారు. జనవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కైట్ ఫెస్టివల్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అధిష్టానం పిలుపుతో ఆయన హస్తినాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ టూర్లో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఈ నెల 29న ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీల భర్తీకి పోలింగ్, నామినేటెడ్ పోస్టుల భర్తీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూ రాజకీయ వర్గాలు ఆసక్తిని రేపుతున్నది. ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీకి సైతం అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో వీరు ఇరువురు రేపు ఢిల్లీలో హైకమాండ్తో భేటీ అయి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో విజిలెన్స్, జ్యుడిషియల్ విచారణ విషయంలో ప్రభుత్వం దూకుడు పెంచిన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి పిలుపు రావడం ఆసక్తిగా మారింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దృష్టి 10 UAV ఆవిష్కరించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశంలోనే రక్షణ రంగానికి సంబంధించిన ఆవిష్కరణలు అవుతున్నాయని తెలిపారు. తుక్కుగూడలోని అదానీ ఏరోస్పేస్ లో దృష్టి 10 UAVని నౌకదళ చీఫ్ హరికుమార్తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 6 నుంచి 7 దశాబ్దాల క్రితం అప్పటి కేంద్ర ప్రభుత్వాలు హైదరాబాద్లో DRDO, RCI లాంటి ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని, దానివల్ల ఇప్పుడు హైదరాబాద్లో రక్షణ రంగానికి చెందిన ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమని, పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. This is a part and this is a day we are celebrating, and we will all like to give due credence for the people who have dreamt of this day and who had the confidence in the Indian business entrepreneurs and well as also the technology that we can develop the future to come. So we are proud. Global ranking adjusted as most cost-effective aerospace city by the future. Now we are happy that Adani ji and their group Adani Defence and Aerospace has chosen Hyderabad as the first location for setting up their defence capabilities. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆకాంక్షించారు. హరితహారంపై ఇప్పటిదాకా జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో మంత్రి సమీక్షించారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని మంత్రి సూచించారు. దీని మీద ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు కూడా ఏ విధంగా ఈ యొక్క హరితహారాన్ని ముందుకు తీసుకుపోవాలనే విషయం మీద కూలంకషంగా డిస్కస్ చేస్తూ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏదో మామూలు ప్లాంటేషన్ చేయడం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మెడిసినల్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఇన్కమ్ జనరేటింగ్ ప్లాంట్స్ కానీ చేసినట్టయితే గ్రామ పంచాయతీ కానీ ఇండివిజువల్గా రైతులకు కానీ అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్కి కానీ అటువంటి ప్లాంట్స్ ఇచ్చినట్టయితే మనం గ్రీనరీని డెవలప్ చేసినట్టుగా ఉంటుంది, అదేవిధంగా రెవెన్యూని కూడా పెంచుకున్నట్టుగా ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఫారెస్ట్లో కూడా అటువంటి ప్లాంట్స్ ఎక్కువగా కుంకుడుకాయ కానీ లేకపోతే పండ్లు తినడానికి సంబంధించినటువంటి పండ్ల చెట్లు కానీ ఇటువంటివి పెట్టినప్పుడు లోపల ఉన్నటువంటి కోతులు కూడా అవి తినే అవకాశం ఉంటుంది, ప్లస్ అడవిలో ఉన్నటువంటి కోతులు బయటకు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అవి తినగా మనకు కూడా బయట మార్కెటింగ్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోడ్ సైడ్ పెట్టినప్పుడు చెట్లు కూడా ఏదైతే కరెంటు తీగలకు అడ్డం కలగకుండా
ఆ రేంజ్లో పెరిగేటువంటి చెట్లు కాకుండా హైట్ను చూసుకొని పెట్టమని చెప్పడం జరిగింది. తెలంగాణ ఇప్పుడు ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిందని, మన తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ భవన్ లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొన్ని తప్పిదాల వల్ల ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోయామన్నారు. ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను లోక్సభ ఎన్నికల్లో గెలుపు ద్వారా మన చేతుల్లోకి తీసుకువచ్చే సమయం వచ్చిందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలని పార్టీ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ గలాన్ని బలాన్ని ఢిల్లీకి చూపించవలసి ఉందన్నారు. మన గలం వినపడాలంటే, మన బలం చూపించాలంటే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలన్నారు. తల్లడిల్లిన తెలంగాణను 10 ఏళ్ల పాటు మనం కాపాడుకున్నామని, కానీ కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయామన్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో అన్ని అంశాలు చర్చించామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 1000 మంది ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని విలువైన సూచనలు ఇచ్చారని తెలిపారు. కుంగిపోవాల్సిన అవసరం లేదని, మళ్లీ పుంజుకుని ముందుకు సాగుదామనే భరోసా కార్యకర్తలు ఇచ్చారని ఆయన చెప్పారు. అంతేకాకుండా పార్టీలో బూత్ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఉండే కమిటీల మధ్యన సరి అయిన సయోధ్య ఉండాలి, సమన్వయం ఉండాలి. ఈ చైన్ అనేది పటిష్టంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అనే సూచన వచ్చింది. మూడవది, జిల్లా పార్టీ కార్యాలయాలు అనునిత్యము పనిచేసే విధంగా మనము కార్యాచరణ రూపొందించుకోవాలి. జిల్లా పార్టీలను పటిష్టం చేయాలి, జిల్లా పార్టీ శాఖలను పటిష్టం చేయాలి, మండల పార్టీ శాఖలను పటిష్టం చేయాలి. విశ్వవిద్యాలయాల వారీగా విద్యార్థులతోని సమావేశాలు నిర్వహించాలి. ఎక్కడైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటు సరిదిద్దుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అని కార్యకర్తలు సలహాలు ఇవ్వడం జరిగింది. దానిపైన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇక నుంచి పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడతాం. కార్యకర్తలందరినీ కూడా, నాయకులను కార్యకర్తలను గుర్తించడం జరుగుతుంది. జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా ఇక నుంచి పటిష్టంగా పనిచేస్తాయని చెప్పి కూడా వారు విశ్వాసాన్ని కార్యకర్తలకు ఇచ్చారు. అదేవిధంగా రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పైన కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండాను ఎగరవేస్తామనే ఒక నమ్మకాన్ని కూడా కార్యకర్తలు పార్టీకి ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. వారి రాజీనామాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకుని చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు 5 సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త మిషన్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్, సభ్యుల కోసం పలువురి పేర్లను పరిశీలిస్తుంది. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో జనార్దన్ రెడ్డి ఆ సమయంలోనే రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం మారడంతో గత డిసెంబర్లో ఆయన మళ్లీ రాజీనామాను సమర్పించారు. తాజాగా గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు. సుభాష్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 59వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మైనంపల్లి జన్మదినం సందర్భంగా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. అనంతరం సుభాష్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మైనంపల్లి హనుమంతరావు లాంటి నాయకుడు మరొకరు లేరని, ఆయనకు సాటి ఇంకా ఏ నాయకుడు లేరని కార్పొరేటర్ అభ్యర్థి సంజీవ్ అన్నారు. ప్రజలలో మమేకమై ప్రజల సమస్యలను అనునిత్యం తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఇలాంటి మహానీయుడు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ అందరికీ అందుబాటులో ఉండి ముందుకు నడిపించాలని కోరారు. ఎవరైనా ఎదిరించగలిగే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు అని సంతోష్ రెడ్డి కొనియాడారు. మైనంపల్లి హనుమంతరావు గారిది 58వ జన్మదిన వేడుకలు అల్వాల్లో 3 డివిజన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 3 డివిజన్లో మన సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు అందరూ పాల్గొన్నారు. మేము ఈ సందర్భంగా ఒకటే మల్కాజ్గిరి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో హనుమంతరావు గారు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ పరంగా రావాల్సిన పథకాలు కానీ లేకుంటే అందాల్సిన పథకాలు కానీ
ఎవరికైనా కానీ ప్రజలకు మన హనుమంతరావు గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ప్రజలకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ హనుమంతన్న ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మైనంపల్లి హనుమంతన్న గారి 58వ పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన డైనమిక్ లీడర్ అన్ననే ఒక బ్రాండ్. హనుమంత్ అన్న అంటే ఒక బ్రాండ్. ఆయన పార్టీలు గీటీలు అతీతంగా ఆయన ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉండే మనిషి. ఆయనకు 100 ఏళ్ల ఆయుష్ మరియు సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఎల్లకాలం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు మా నాయకులు 133, 134, 135 నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇంకా హనుమంతన్న ఇంకా మరీ ఇంకా ఈ జన్మదినం జరుపుకోవాలని దేవుడితో ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మన మైనంపల్లి హనుమంతన్న గారిది 58 సంవత్సరాలు పూర్తి చేసుకొని 59వ సంవత్సరాలకు అడుగు పెట్టడం జరిగింది. మైనంపల్లి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 3 డివిజన్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చారు. అందరికీ కూడా అన్నకు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఓ బైకర్ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్పై దాడి చేసిన ఘటనకు సంబంధించి సజ్జనర్ స్పందించారు. నిబద్ధత క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణ రహితంగా దాడులకు దిగడం సమంజసం కాదని సజ్జనర్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. అయినా చాలా ఓపిక సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారని, ఇలాంటి ఘటనలు సిబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సంఘటన జరిగిందన్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురి కావద్దని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది అని ఆయన అన్నారు. కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ వర్సిటీ భూమిని కేటాయించడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జీవో 55ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనివర్సిటీల అధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఉద్యానవన వర్సిటీ భూమి 575.5 ఎకరాలు, వ్యవసాయ వర్సిటీ నుంచి 42.5 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం జీవో రద్దు చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులు ఎందుకు అంటే గవర్నమెంట్ జియో నెంబర్ 55ని రిలీజ్ చేసింది. ఆ జియోలో ఏముందంటే వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 100 ఎకరాలలో కొత్త హైకోర్టు భవనానికి నిర్మించడానికి జియో 55ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ 100 ఎకరాలలో ఇదే యూనివర్సిటీ పరిధిలో ఉన్న 100 ఎకరాలలో SABM కాలేజ్, డ్రోన్ అకాడమీ, మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ యూనిట్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ యూనిట్ అండ్ అగ్రో ఫారెస్ట్రీ అండ్ బయోడైవర్సిటీ పార్క్ ఉంది. ఈ ఇంతటి మంచి సువిశాలమైన ప్రదేశంలో ఆ హైకోర్టు నిర్మాణానికి భూమి కేటాయించడం అది అంటే ఆటోమేటిక్గా ఇంత రీసెర్చ్ జరిగే ఈ ప్రాంతంలో ఆటోమేటిక్గా అలాంటి భూమిని కేటాయించి రైతుల మీద రీసెర్చ్ జరిగే ఇంతటి ఈ పరిశోధన స్థలాన్ని నాశనం చేయడం అది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి మేము వ్యతిరేకంగా ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఈరోజు ఈ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఒక్కసారి మీరు మీ చరిత్ర మొత్తం ఒకసారి తిరిగి రాసుకుంటే ఈ గవర్నమెంట్ ఫామ్ అవడానికి కారణము విద్యార్థులే. తెలంగాణ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా 3,09,00,000 పెండింగ్ చలాన్లు ఉండగా దాదాపు 1,07,00,000 మంది రాయితీతో కూడిన చలాన్లకు సంబంధించిన చెల్లింపులు జరిపారు. ప్రభుత్వానికి ఇప్పటి వరకు 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. తొలుత గత డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల రాయితీకి అవకాశం కల్పించారు. అయితే ఇప్పటి వరకు దాదాపు సగం పెండింగ్ చలాన్లు కూడా రాలేదు. అదే సమయంలో కొంతమంది వాహనదారులు చెల్లింపులు జరుపుదామని భావించినప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యం కావచ్చు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం గడువును మరో 20 రోజులు పొడిగించింది.
సంక్రాంతి వచ్చిందంటే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంక్రాంతి సంబరాలను చేసుకునేందుకు హైదరాబాద్ నగర వాసులు సొంత ఊర్లకు పయనమవుతారు. దీంతో ఇదే మంచి సందర్భంగా దొంగలు రెచ్చిపోతూ ఉంటారు. ఈ క్రమంలోనే పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారికి బోరబండ పోలీస్ స్టేషన్ సీఐ విజయ్ కుమార్ ప్రజలకి పలు సూచనలు ఇచ్చారు. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నిర్మానుష్యంగా మారుతుంటాయని, అందువల్ల ప్రజలు ఊళ్లకు వెళ్లేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ విజయ్ కుమార్ సూచించారు. నగర వాసులు ఊళ్లకు వెళ్లడంతో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలు చేస్తుంటారని తెలిపారు. ఇళ్లకు తాళం వేసి సొంత గ్రామాలకు వెళ్లేవారు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను లాకర్లలో పెట్టుకోవాలని తెలిపారు. వీలైతే వెంట తీసుకెళ్లాలని, లేకపోతే బ్యాంక్ లాకర్లోనైనా పెట్టడం మంచిదని సూచించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం గాంధీనగర్లో క్రైస్తవులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో చర్చ్ నిర్మాణం చేపట్టారు. జీహెచ్ఎండీఏ అధికారులు చర్చ్ను కూల్చివేశారని గాంధీ బొమ్మ సెంటర్లో క్రైస్తవులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన హిందూ మతంకు సంబంధించిన 4 దేవాలయాలను కూల్చివేయలేదన్నారు. కేవలం మత విద్వేషంతోనే కుట్ర చేస్తున్నారని కౌన్సిలర్, చర్చ్ పాస్టర్ అన్నారు. క్రైస్తవులు పవిత్రంగా ప్రార్థనలు చేసుకునే చర్చ్ను అధికారులు కూల్చివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చ్ నిర్మాణం కూల్చివేయడానికి ముఖ్యంగా విలేకరి చంద్రశేఖర్ కారణమని కౌన్సిలర్ ఆరోపించారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాకు చాలా అన్యాయం జరిగింది. క్రిస్టియానిటీకి చాలా అన్యాయం జరిగింది. మేము ఏదో చర్చి అక్కడ కట్టుకుంటున్నాము. మా పెద్ద మనుషులు ఇచ్చిన దగ్గర మేము ఏదో కట్టుకుంటున్నామయ్యా. గవర్నమెంట్ భూమి అది, గవర్నమెంట్ భూమినే కట్టుకుంటున్నాము. మాది మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా చర్చిని కూలగొట్టారు. పక్కన ఎన్నో ఉన్నాయి, అయినా సరే దాన్నే ఒక ఇదిగా కూలగొట్టారు. కూలగొట్టడం వల్ల మత కక్షలు మాలో పెట్టేసి మతం రేపి ఆ విధంగా బీజేపీ వల్ల కూలగొట్టేశారు అని చెప్పేసి మాలో కొంతమంది అనటం వల్ల ఈ విధంగా మేము రోడ్ల మీద కూర్చొని జరగడం జరిగింది. మాకు న్యాయం చేయాలి. ఈరోజు బొల్లారం మున్సిపల్, జిన్నారం మండల్, సంగారెడ్డి జిల్లా. ఈ రోజున బొల్లారం మున్సిపల్లో ఫస్ట్ వార్డు గాంధీనగర్ ఫస్ట్ వార్డులో ఈరోజు అక్కడ గుళ్ళు చెంటిలో కనీసం అంటే 4 గుళ్ళు అవుతున్నాయి. అయితే ఆ వార్డులో మేము కౌన్సిలర్గా ఉన్నాము. ప్రతి విషయంలో కూడా గుళ్ళ విషయంలో మేము సహకరించడానికి సిద్ధం ఉన్నాము. కానీ ఈరోజు చూస్తే ముఖ్యంగా కూలగొడితే అన్ని కూలగొట్టారంటే దానికి కక్ష లేదు అనుకుంటాం. ఈరోజు ముఖ్యంగా అదే చర్చికి కూలగొట్టిరండి, మరి చాలా కక్షదారని ఈరోజు కూలగొట్టిరని అనుకుంటున్నాము. ఈరోజు బొల్లారం ప్రాంతంలో మేమందరం చాలా చక్కగా ఒక అన్నదమ్ములాగా మనం జీవిస్తున్నప్పుడు కొందరు మత కళలు సృష్టించి చర్చిల పైన దాడులు చేశారు. కాబట్టి చర్చిలు కూలగొట్టారు. కాబట్టి మేమంతా ఇక్కడ హిందూ ముస్లిం కేసు అందరూ అన్నదమ్ములుగా ఉన్నాం. మన మధ్యలో కొందరు మత కళలు సృష్టించి కొందరు చాలా మా చర్చిలు మొత్తం నేలమట్టం చేసేసారు. కాబట్టి దాదాపు 30 లక్షలతో నేను కట్టుకున్న చర్చి చాలా లాస్ అయిపోయింది. వెల్లంకి స్వీట్స్ వారు వ్యాపార విస్తీర్ణంలో భాగంగా మియాపూర్ మదీనాగూడలో కొత్త షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ విచ్చేశారు. వెల్లంకి కుటుంబ సభ్యులు అరికెపూడి గాంధీ పూలగుచ్చంతో స్వాగతం పలికారు. వెల్లంకి స్వీట్స్ మంచి ఆదరణ పొందుతుందని, ఇప్పటి వరకు 6 బ్రాంచ్లను విజయవంతంగా కొనసాగించామని వెల్లంకి కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ రకాలైన పిండి వంటలు లభిస్తాయన్నారు. ప్రజల ఆదరణతో ఇప్పుడు 7వ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని వెల్లం కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు ట్రెడిషనల్ స్వీట్స్ కాజు ఐటమ్, కలాకండ్ ఐటమ్స్ ఇప్పుడు చూస్తే అందులో కూడా చాలా వెరైటీ ఇంట్రడ్యూస్ చేశాము. సో మేము అన్ని కేటగిరీ కస్టమర్స్కి కేటర్ చేస్తాము. సో వెల్లంకి అంటే ఓన్లీ ట్రెడిషనల్ కాదు, కాజు కలాకండ్లో కూడా చాలా వెరైటీస్ తీసుకొచ్చాము. సో కస్టమర్స్ వచ్చి ట్రై చేయాలి. అండ్ ఎవ్రీ ఫెస్టివల్ ఒక్కొక్క వెరైటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారా మేడం? ప్రతి ఫెస్టివల్ వల్ల వెరైటీస్ అంటే మనకి పండుగ రోజు ఫెస్టివల్ స్పెషల్స్ అని దొరుకుతాయండి. పులిహోర, పాల తాలికలు, చక్కెర పొంగలి, పూర్ణాలు, గారెలు ఇవన్నీ మనకి పండుగ రోజు దొరుకుతాయి. సో ఇప్పుడు అంతా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి కదా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్, టైం ఉంది అట్లా చేసుకోవడానికి. అలాంటి వాళ్ళకి పిండి వంటలు మిస్ అవుతున్నామని ఫీల్ అవ్వకుండా మేము వెల్లంకిలో పండుగ రోజు మార్నింగ్ 9 o'clock కన్నా రెడీగా ఉంటాయి. సో చాలా మంది ఆర్డర్స్ ద్వారా తీసుకుంటారు. ఒక కుటుంబం పెళ్లి చేసుకొని రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. దానిలో ఆ కార్యక్రమాలన్నింటికి స్వీట్ షాప్ లోపలికి వస్తే అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయనే భావనతో ఉద్యోగం చేయడమే కాదు, ఇంజనీరింగ్ చదువుకొని 100 మందికి ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ కూడా కలగజేస్తా అనే సది ఉద్దేశంతో తండ్రి, మామగారు, అత్తగారు, మామగారు, భర్త ప్రోత్సాహంతో
సోదరుల ప్రోత్సాహంతో చక్కగా వ్యాపారం చేయాలనే మంచి మనస్తత్వంతో మన సొంత కాళ్ళ మీద మనం నిలబడదాం, వ్యాపారం చేద్దామనే మంచి మనసుతో ముందుకు వచ్చిన మా పిల్లల్ని అభినందిస్తూ వ్యాపార రంగంలో ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మన ప్రాంతంలో హైయెస్ట్ పాపులేషన్ 20 లక్షల పాపులేషన్ మన ప్రాంతంలో. నా మిస్సెస్ ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం అయింది. ఇది బాగా సక్సెస్ అయింది. ప్రతి వాళ్ళకి పెళ్లికి సంబంధించిన వస్తువులు ప్రతిదీ మా దగ్గర దొరుకుతాయి. పూర్వం రోజుల్లో మాకంటే ముందు తరంలో పెళ్లి 5 రోజులు చేసేవాళ్ళు, మా తరానికి వచ్చేవాటికి ఒక్కరోజు చేస్తున్నారు. ఇవాళ మైక్రో ఫ్యామిలీస్ అవ్వడం వల్ల 5 రోజులు పెళ్లి చేస్తున్నారు. పసుపు కొట్టం కానీ, తర్వాత మెహందీ కానీ, మంగళ స్నానాలు కానీ ఇవన్నీ వచ్చినాయి. దాంతో ప్రజలకు కావాల్సింది, పెళ్లి చేసే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కూడా మనం కనుక అవైలబిలిటీలో పెడితే వాళ్ళకి చాలా తేలిగ్గా దొరుకుతాయి అనే ఉద్దేశంతో ప్రతి స్టోర్లోనూ మేము పెట్టుకుంటూ వచ్చాము. ఇది బాగా సక్సెస్ అయింది. ఇంకొకటి, ఇప్పుడు అరిసెలు ఉన్నాయి సంక్రాంతికి, ప్రతి వాళ్ళు కొనుక్కుంటారు. దాన్ని మేము మా ఫామ్లో పండించి తీసుకొచ్చి అరిసెలు వండి కస్టమర్స్కి ఇస్తున్నాము. ఫస్ట్ యాక్చువల్గా పికిల్స్ పౌడర్స్తో స్టార్ట్ చేసి తర్వాత మార్కెట్ డిమాండ్ని బట్టి స్వీట్స్ స్టార్ట్ చేశాము. దినదినాభివృద్ధి చెందడంతో మేము సంతోషపడి బ్రాంచెస్ కూడా పెట్టుకుంటూ వచ్చాము. మాకు 2 పాపలండి, 2 కూడా ప్రస్తుతానికి బిజినెస్లోకి వచ్చారు. వాళ్ళు వచ్చినాక బిజినెస్ బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. పెళ్లి సందడి ఇప్పుడు చాలా ఫేమస్ అయిందండి, మా దగ్గర పాపులర్ అయింది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇంట్లో శుభకార్యం వస్తే ప్రతిదీ మన దగ్గర దొరుకుతుంది. మీరు వచ్చి ఒకసారి మా స్టోర్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఏమేమి ఉంటాయో ఏంటో. తర్వాత మీరు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళ ఫంక్షన్ ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది, దాన్ని బట్టి కూడా మేము సప్లై చేస్తున్నాము. వెలంకి ఫుడ్స్కి మదీనాగూడలో ఓపెన్ చేశాము. ఇప్పటి నుంచి కుక్కట్పల్లి, మియాపూర్, మదీనాగూడ కవర్ చేయాలనుకున్నాం. ఫైనల్గా దానికి అవకాశం వచ్చింది. సో మేము 1989 ఒక చిన్న షాప్తో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి మా 7th బ్రాంచ్ సిటీలో వీఆర్ వెరీ హ్యాపీ. మదీనాగూడ కస్టమర్స్ అందరికీ కూడా వాళ్ళు వచ్చి షాప్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. సో ఈ షాప్లో జస్ట్ పికిల్స్, పౌడర్స్ అండ్ స్వీట్స్, నమ్కీన్ కాకుండా పెళ్లి సందడి అని కొత్త కాన్సెప్ట్ కూడా పెట్టాము. సో పెళ్లి సందడి ఏంటంటే మనకు పెళ్లికి సంబంధించిన అన్ని సామాన్లు, మనం పసుపు కొట్టే ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ అమ్మాయిని అప్పగించే వరకు మీకు ఏవైతే అన్ని ఐటమ్స్ కావాలో అన్నీ మా దగ్గర లభ్యమవుతాయి. సో మీ రిక్వైర్మెంట్, మీ టేస్ట్ మాకు చెప్తే మీకు ఏది కావాలంటే అది మేము కస్టమైజ్ చేసి ఇస్తాం. అలాగే మాది ట్రెడిషనల్ స్వీట్స్ కాబట్టి మీ అన్ని ఫంక్షన్స్లో వెల్లంకి ఫుడ్స్ ఒక పార్ట్ కావాలి, యాజ్ ఎ హ్యాపీ పార్ట్నర్ కావాలి. శరలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్లో పారిశుద్ధ్య పనులను జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. హైటెక్ సిటీ రోడ్డులో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ వ్యర్థాల నిల్వ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం వ్యర్థాలకు వసూలు చేస్తున్న ఫీజులు, వాటిని ప్లాంటుకు తరలించే విధానం తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. మియాపూర్ వార్డులో ఇంటింటికి చెత్త సేకరిస్తున్న స్వచ్ఛ ఆటోల హాజరు, ఆటోల పనితీరును కూడా పరిశీలించారు. ఆటోల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, గైర్హాజరు కాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసి మెరుగుపరచాలని సిబ్బందిని జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. వెన్నుముక శస్త్రచికిత్సలో ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సరికొత్త మైలురాయి అని ఏషియన్ స్పైన్ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సూరా అన్నారు. జూబ్లీహిల్స్ ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సాధించిన విజయ వేడుకల్లో ముఖ్య అతిథిగా మ్యాక్సివిజన్ ఫౌండర్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి, ఏషియన్ స్పైన్ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సూరా తదితరులు పాల్గొన్నారు. దేశంలో మొదటిసారిగా జీవోల్ ఎండోస్కోపిక్ స్పైస్ టెక్నాలజీని ఉపయోగించి 300 పైగా స్పైనల్ ఫ్యూజన్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేశామని హాస్పిటల్ చైర్మన్ అన్నారు. భారత్లోని మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఏషియన్ స్పైన్ హాస్పిటల్ కీహోల్ ఎండోస్కోపిక్ టెక్నాలజీని ఉపయోగించి 200 స్పైనల్ ఫ్యూజన్ సర్జరీలను పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు. ఇది దేశంలో తొలిసారిగా సాధించిన గొప్ప ఘనత అని ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు మనం 200 ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్ సర్జరీస్ కంప్లీట్ చేశాము. ఆ ప్రత్యేకత ఇది ఫస్ట్ టైం ఇండియాలో 200 కేసులు ఓపెన్ సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారానే మనం స్పైన్ ఫిక్స్ చేయబడింది అన్నమాట. సో దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ ఎలా అవుతుంది అంటే, తక్కువ ఘాటుతో మన అతి తక్కువ రక్తస్రావం
కండరాలు డ్యామేజ్ కానివ్వండి, అతి తక్కువ బోన్ డ్యామేజ్ కానివ్వండి, కాంప్లికేషన్లు తక్కువతోనే పేషెంట్ నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ బెనిఫిట్స్తో ఇంకా చాలా పేషెంట్స్కి బెనిఫిట్ కావాలని ఆ ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయినాం. అండ్ చీఫ్ సర్జన్ ఆఫ్ మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్. ఒక కంటి డాక్టర్ అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న మీ అందరికీ రావచ్చు. కానీ స్పైన్తో నేను కూడా కొన్నాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఆర్థోపెడిక్స్లో. ముఖ్యంగా సుకుమార్ని మీట్ అయిన తర్వాత, మీట్ అవ్వకముందు నాకు తెలిసిన స్పైన్ సర్జరీ ఒక 6-8 అంగుళాలు స్పైన్ మీద మనం కట్ చేసి చాలా డీప్గా వెళ్ళి, ఈ ప్రాసెస్లో అటు స్కిన్ కట్ చేయటం కాకుండా మజిల్ డ్యామేజ్ అవటము, దానివల్ల ప్రజలకి కొంత భయం ఉండటము, ఏమైనా పెరాలసిస్ అట్లాంటిది వస్తుందేమోనని. ఇవన్నీ లేకుండా ఈ రోజున చిన్న రంధ్రాల ద్వారా, అంటే దీన్ని సింపుల్గా మనం భాషలో చెప్పాలంటే ఒక కీ హోల్ స్పైన్ సర్జరీ. దానిలో కూడా ఇంకా గొప్పతనం ఏంటంటే ఒక ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్. అంటే అంచులంచులుగా వీరు సుకుమార్ గారు కొత్త టెక్నాలజీస్ తీసుకొస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు వెదజల్లుతున్న దుర్వాసనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల దుర్వాసనతో ఒక్క క్షణం స్వచ్ఛమైన గాలి పీల్చుదామన్నా కష్టంగా మారిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి మళ్లింపు, పూడికతీత వంటి కార్యక్రమాలు సకాలంలో జరగకపోవడమే చెరువులో వ్యర్థాలు చేరి ప్రమాదకరంగా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలో దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పరికి చెరువు పూర్తిగా మురుగునీరు, రసాయనాలతో కలుషితమైంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మంచినీటి వరుసగా ఉన్న చెరువు మురికిగా మారడంపై పర్యావరణం ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్దదైన జీడిమెట్ల పరిశ్రమలతో పాటు జనాభా సంఖ్య పెరగడంతో చెరువులు కలుషితమయ్యాయని అన్నారు.